అప్పుడు మా కోడలు నీళ్ళు వేసుకుంది, మా కోడలు ఎందుకంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంది, అంతకంటే. ఈ కంగారు పడిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి అంటారు. పెద్ద ఆవిడ ఉంటుంది ఇంట్లో, ఒక ఆవిడ మా అమ్మగారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు శుభవార్త అంటుంది. ఆవిడ కనిపెట్టేసి. పూర్వకాలం ఆ మా అమ్మలు బామ్మలకి ఎంత వైద్యం తెలుసోనండి, వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా ఆశ్చర్యంగా నా చెవులతో నేను విని ఆశ్చర్యపోయినంతకు మించిన డాక్టర్లు ఉంటారు. ఆ వాంతి చేసుకున్న రోజును బట్టి కడుపులో బిడ్డ ఎప్పుడు పడిందో లెక్కబడి చెప్పేవారండి. వాళ్ళ తెలివి బంగారంగా. ఎప్పుడు చేసుకున్నావే ఇవాళ ఏకాదశ అని లెక్కట్టేసి ఎప్పుడు కడుపులో బిడ్డ పడితే చెప్పేవారు. అంత లెక్క ఉండేది. అక్కడి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ లేరు, వాళ్ళందరూ వృద్ధాశ్రమాల్లో పారేసాం. యూట్యూబ్ వాడు ఏం చెబితే అదే లెక్క. ఎవడో పనికి మాలిన వాడు పెడతాడు అక్కడ, వాడు చెప్పింది మనం చేస్తూ ఉంటాం. పిల్లలు పుట్టరు, పుట్టినవాళ్ళు బతకరు. తల ఏర్పడి గర్భం వై నెల మసలిన, అక్కడి నుంచి స్త్రీకి సహజంగా జరిగే ఋతుక్రమం ఆగిపోతుంది. అది నెల మసలిన. అప్పుడు దాని అభివ్యక్తి చూడండి. గర్భిణీ స్త్రీని ఏమంటారో తెలుసా? చీర చిక్కిందంటారు. చీర చిక్కడం ఏమిటి? అదో మాట భాగవతంలో ఉంది. నెల తప్పింది, గర్భం వచ్చింది, అవన్నీ మామూలు మాటలు ఉన్నాయి. నీళ్ళు లోసుకుంది, అవన్నీ మామూలు మాట. అది కాకుండా కొత్త మాట భాగవతంలో పోతన గారు వాడాడు. అప్పటికి అది కొత్తది, ఇప్పటికి అది పాతది. మనకు అర్థం కాకుండా చీర చిక్కింది. చీర చిక్కడం ఏమిటి? గర్భం రావడం కారణంగా ఇదివరకు ధరించే చీర ఆవిడ ధరిస్తే మోకాళ్ళపైకి వస్తుంది చిక్కిపోయి. మరి పొట్ట పెరిగింది కదా, అదే చీర ధరిస్తుంది కదా. అందుకని ఇదివరకు చీర అయితే పాదాల మీద జీరాడుతూ ఉండేది. ఇలాగా అందంగా పాదాల మీద చీర కానీ పంచె కానీ అలా జీరాడుతూ ఉంటే ఆ అందం వేరు కదా. అందుకని అలా ఉండే చీర ఇప్పుడు కొంచెం పొట్ట పెరగడం వల్ల అదే చీర కొంచెం చీర పైకి వెళ్ళింది కొద్దిగా అని వాళ్ళని చీర చిక్కిందమ్మా అంటే గర్భం ధరించిందని అర్థం. తెలుగు భాషకి నమస్కారం, ఆ అభివ్యక్తికి నమస్కారం. ఎక్కడ ఉంటుందండి ఇంత గొప్ప అభివ్యక్తి? అలా బయలుదేరినప్పుడు అది పెరిగింది కదా. ఇంత